మత్తయి సువార్త అధ్యాయము 15 పరిశుద్ధ వచనములు 29 నుండి 36 వరకు. వ్యాధిగ్రస్తులకు స్వస్థత. యేసు అక్కడ నుండి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండపైకి ఎక్కి కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా కుంటివారిని, వికలాంగులను, గ్రుడ్డి వారిని, మూగవారిని, రోగులను అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థపరచెను. అప్పుడు మూగవారు మాట్లాడుటయు, వికలాంగులు అంగపుష్టి పొందుటయు, కుంటివారు నడచుటయు, గ్రుడ్డివారు చూచుటయు జన సమూహము కాంచి విస్మయమొంది ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించిరి. ఎడారిలో ఆహారము. అనంతరము యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు, వీరికి తినుటకు ఏమీ లేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గ మధ్యమున అలసి సొలసి పడిపోవుదురేమో. వీరిని పస్తుగా పంపి వేయుట నాకు ఇష్టము లేదు అనెను. అప్పుడు శిష్యులు, ఈ ఎడారిలో ఇంతటి జన సమూహమునకు కావలసినంత ఆహారము మనము ఎచ్చట నుండి కొని రాగలము అని పలికిరి. అంతటా యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని వారిని అడిగెను. అంతటా యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని వారిని అడిగాను. 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నవి అని శిష్యులు పలికిరి. ఆయన జన సమూహమును నేల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. పిమ్మట ఆయన ఆ 7 రొట్టెలను చేపలను తీసుకొని ధన్యవాదములు అర్పించి త్రుంచి తన శిష్యులకు ఇయ్యగా వారు ఆ జన సమూహమునకు పంచిపెట్టిరి. వారు అందరూ భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలు మినహా భుజించిన వారు 4,000 మంది పురుషులు. తరువాత యేసు జన సమూహమును పంపివేసి పడవనెక్కి మగ్దలా ప్రాంతమునకు వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణములో యేసు ప్రభువు అందరినీ స్వస్థపరుస్తున్నారు. గ్రుడ్డి వారిని, వికలాంగులను, కుంటి వారిని అందరినీ యేసు ప్రభువు స్వస్థపరుస్తున్నాడు. ఎవరెవరు యేసు ప్రభుని నమ్ముకొని విశ్వసించి యేసయ్య దగ్గరికి వస్తున్నారో వారందరికీ విడుదల, ఆరోగ్యం. యేసు ప్రభువే మనలను సృష్టించే దేవుడు. యేసు ప్రభువే మనలను సృష్టించి రూపు ఇచ్చిన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు. కాబట్టి మనకు అనారోగ్యం ఉంది,
మనకి జబ్బు ఉంది, యేసు ప్రభు దగ్గరికి రావాలి. బట్టలు చినిగిపోయిందంటే మనము ఎక్కడికి తీసుకెళ్తామో? టైలర్ దగ్గరికి తీసుకెళ్తాము. ఇంటిలో ఫ్రిడ్జ్ పాడైపోతే దాన్ని ఎవరు రిపేర్ చేస్తారో అక్కడికి తీసుకెళ్తాము. ఇల్లు పాడైపోతే ఆ ఇల్లు సరిచేసే వారిని పిలిపించి దాన్ని సరిచేస్తా. అదేవిధంగా మన ఆరోగ్యం పాడైపోతే మన ఆరోగ్యాన్ని, మన శరీరాన్ని సృష్టించే దేవుడి దగ్గరికే వెళ్ళాలి. ఆయనే మనల్ని రెండు చేయి, కాళ్ళు, కనులు ఇవన్నిటినీ ఆయన వలే మనల్ని సృష్టించే దేవుడు. కాబట్టి ఆయనకే తెలుసు. మన గురించి మనం ఎంతగా తెలుసుకున్నామో దానికంటే ఎక్కువగా యేసు ప్రభువుకు మన గురించి తెలుసు. కాబట్టి యేసు ప్రభువు స్వస్థపరచే దేవుడు, యెహోవా రాఫా, ద లార్డ్ హూ హీల్స్ us. ఈరోజు మీ అందరిని అదే విధంగా యేసు ప్రభువు స్వస్థపరుస్తున్నాడు. అది మాత్రం కాదు, ఆహారం లేని వారికి ఆహారం వసగుతున్నాడు. ఆహారం లేని వారికి 4,000 మంది ఆహారం, 7 రొట్టెలు, కొన్ని చేపలతో 4,000 మందికి ఆహారం ఇచ్చి, మిగిలిన మొక్కలు 7 కంపలు వారు ఎత్తారు. 7 కంపల నిండా వారు ఎత్తిరి. కాబట్టి ఈరోజు మనం ప్రార్థించుకుందాం. దేవుడు మనకి ఆరోగ్యం ఇవ్వాలి, మన అవసరతలను దేవుడు తీర్చాలని దేవుణ్ణి ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, 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 మంచి కాపరి యేసయ్య, అందరిని ప్రభువా తాకండి, తాకండి. ఈరోజు యేసయ్యా మీరు గొప్ప దేవుడు. యేసయ్యా ఈరోజు అందరిని తాకండి. ఎవరెవరు అనారోగ్యముతో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు, ఎవరెవరు యేసయ్యా ఇదిగో ప్రభువా రకరకాలైన వ్యాధితో ఉన్నారు, వారందరిని మీ బంగారపు హస్తం తాకును గాక. వ్యాధులు యేసు నామములో మాయమగును గాక. వ్యాధులు యేసు నామములో శపింపబడును గాక. వ్యాధులు యేసు నామములో ఇప్పుడే శపింపబడును గాక. అన్ని రకమైన వ్యాధులను వసగుతున్న సైతాను శక్తులు యేసు నామములో కాల్చివేయబడును గాక. యేసు రక్తము చేత కాల్చివేయబడును గాక. అందరికి విడుదల, ఆరోగ్యం, అందరికి విడుదల, ఆరోగ్యం, ఆరోగ్యం, పరలోకపు ఆరోగ్యం మీ మీదకి దిగివచ్చును గాక. మీ కుటుంబ సభ్యుల మీదకి దిగివచ్చును గాక. పరలోకపు ఆరోగ్యం, పరలోకపు హస్తం మీ అందరిని తాకును గాక. బీ టచ్డ్ బై ద హ్యాండ్ ఆఫ్ జీసస్. బీ టచ్డ్ బై ద హ్యాండ్ ఆఫ్ జీసస్. బీ బ్లెస్డ్ బై జీసస్. బీ హీల్డ్ బై జీసస్. బీ హీల్డ్. బీ స్ట్రెంథన్డ్ బై ద జీసస్. బీ స్ట్రెంథన్డ్ బై జీసస్. యేసు ప్రభు హస్తం చేత, యేసు ప్రభు హస్తం చేత మీకు ఆరోగ్యం దిగివచ్చును గాక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. యేసయ్యా క్యాన్సర్ వ్యాధి యేసు నామములో మాయమగును గాక. క్యాన్సర్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి యేసు నామములో మాయమగును గాక. షుగర్ వ్యాధి యేసు నామములో మాయమగును గాక. షుగర్ వ్యాధి యేసు నామములో శపింపబడును గాక. షుగర్ వ్యాధి యేసు నామములో శపింపబడును గాక. బీపీ యేసు నామములో మాయమగును గాక. మోకాలు నొప్పి యేసు నామములో శపింపబడును గాక. మోకాలు నొప్పి, నడుము నొప్పి యేసు నామములో మాయమగును గాక. అన్ని రకమైన వ్యాధులు, వ్యాధులు, వ్యాధులు యేసు నామములో ఇప్పుడే పారిపోవును గాక. యేసయ్య హస్తం అందరిని తాకును గాక. యేసయ్య, యేసయ్య అందరికి విడుదల వసగండి. విడుదల, 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 ఆరోగ్యం, 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 హీలింగ్, హీలింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. అందరిని తాకండి. ఇంటిలో ఎవరెవరు మంచంలో పడుకొని లేవలేని పరిస్థితిలో ఉన్నారు, యేసు నామములో వారు లేవాలి. యేసు నామములో లేవాలి. యేసు నామములో లేవండి. యేసు నామములో ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్ get up in the mighty name of Jesus of Nazareth. Be healed. Thank you, thank you. కుంటి వారిని తాకండి, గుడ్డి వారిని తాకండి, మూగ వారిని తాకండి. యేసయ్యా పక్షవాద రోగులను తాకండి, పక్షవాద రోగులను తాకండి. యేసు నామములో వారికి విడుదల, యేసు నామములో వారికి స్వస్థత,
స్వస్థత స్వస్థత స్వస్థత, పక్షవాద రోగం నుండి స్వస్థత, విడుదల 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 విడుదల. టచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం. వందనాలు వందనాలు ప్రభువా. ఈ కంటి చూపు బాగలేదని బాధపడుతున్నారు. యేసు నామములో నీకు విడుదల, యేసు నామములో విడుదల, యేసు నామములో చూపును స్వీకరించుకో, మంచి చూపును స్వీకరించుకో యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్. కడుపు సంబంధించిన వ్యాధులు, అల్సర్ వ్యాధి, గ్యాస్ ట్రబుల్ యేసు నామములో మాయమగును గాక, యేసు నామములో తొలగిపోవును గాక. యేసయ్యా తాకండి తాకండి తాకండి, దీవించండి, ఆశీర్వదించుము రాజా, తాకుము రాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సబరా రబరా 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 రబరబరబరబరబరబర రబ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 ర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నామములో శపింపబడును కాక, యేసు నామములో తొలగిపోవును కాక. థ్యాంక్ యూ జీసస్. అందరికి విడుదల 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 విడుదల. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొందు నొప్పి యేసు నామములో మాయమగును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఆమేన్. అందరిని దేవుడు తాకి ఉన్నారు, అందరిని దేవుడు స్వస్థపరిచి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థిస్తూ ఉండండి. హల్లెలూయా.